నమస్తే అండి అందరికీ. సో చాలామంది కూడా మనకి పిఎంఈజీపీ లోన్ గురించి కొంచెం ప్రాసెస్ చెప్పండి అన్న, కొన్ని డీటెయిల్స్ చెప్పండి అని మనం చాలామంది ఫోన్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్గా ఈరోజు పిఎంఈజీపీ గురించి అసలు ఎట్లా ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఏమేమి డాక్యుమెంట్ కావాలి, అసలు పిఎంఈజీపీ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని బ్రదర్ ఉన్నాడు. నమస్తే బ్రదర్. నమస్తే అన్నయ్య గారు. సో బ్రదరు పిఎంఈజీపీ లోన్ అప్లై చేస్తున్నాడు. అసలు రిజెక్ట్ కావడానికి ఎలాంటి ఆస్కారాలు ఉంటాయో ఒకసారి ఫస్ట్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్, ఎస్పెషల్లీ అసలు పిఎంఈజీపీ ఎందుకు రిజెక్ట్ అవుతాయి? పిఎంఈజీపీ రిజెక్ట్ అయిన మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్గా ఎవరైతే వాళ్ళు బ్యాంక్ని అప్రోచ్ కాకపోవడం, ముందుగా నేను లోన్ తీసుకుంటానని బ్యాంక్ చెప్పకపోవడం ఫస్ట్ మెయిన్ రీజన్ మనకు అది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసినప్పుడు కూడా సరిగా ఫిల్ చేయకపోవడం, ఒకటి బదులు ఒకటి ఎంట్రీ చేయడం, డాక్యుమెంట్ అప్లోడ్ చేసినప్పుడు సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం, క్లారిటీ మిస్ అవ్వడం, అదొక రీజన్ అవుతుంది. ఇంకా మనకు మెయిన్గా వచ్చేది ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంటుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం ఎంత కరెక్ట్గా చేస్తే అంత బాగా వస్తుంది మనకు లోన్. మెయిన్గా మనకు బ్యాంక్ వాళ్ళు చూసే ఏంటంటే సిబిల్ స్కోర్ లేకపోతే మనం ఏం చేయలేము అక్కడ. ఎస్పెషల్గా ఒక 10 లక్షల లోన్ కావాలంటే ఫార్మర్ అసలు ఎట్లా మూవ్ అని అయితే బాగుంటుంది అంటారు? ముందుగా ఎవరైతే లోన్ తీసుకోదలుచుకున్నారో అతను బ్యాంక్కి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి. నేను లోన్ 10 lakhs లోన్ తీసుకుంటాను అనేసి ముందుగా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేయించుకోవాలి. ఫస్ట్ సిబిల్ ద్వారా మీరు లోన్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేసి బ్యాంక్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్కి వెళ్ళాలి. మీ దగ్గరలో ఉండే బ్రాంచ్ అంటే వాళ్ళు సిబిల్ ఇట్లా అన్నీ చెక్ చేస్తారు. ముందే సిబిల్ మొత్తం చెక్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే ఎంతవరకు లోన్ పెట్టుకుంటున్నారు, 10 lakhs వరకు మీకు ఎలిజిబుల్ ఉందా లేదా, మీకు వర్త్ ఉందా లేదా అంతా ముందే చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళు ఓకే అన్న తర్వాత మాత్రం మీరు లోన్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత ప్రాసెస్ అనేది అసలు ఏ విధంగా ఉంటాయి? అప్లికేషన్ అన్నారు కదా, కామన్గా ఏమేమి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఉంటాయి, అసలు ఎన్ని స్టేజ్లో అప్లై చేసుకుంటారు, ఒకసారి డీటెయిల్ చెప్పండి. కామన్గా ముందే మనం లోన్ అప్లై చేసుకోవాలంటే మాత్రం ఆధారు, పాను, ఎస్ఎస్సి మెమో అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే మనకు రూరల్ ఏరియా సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ 4 అనేది సబ్మిట్ చేసుకోవాలి పోర్టల్లో. అందులో ఫస్ట్ స్టేజ్ అయిపోతుంది మనకి ఇక్కడ. అంటే ఫస్ట్ స్టేజ్ అంటే ఏం అప్లై చేస్తారు? అది దేనికి? మనకు లాగిన్ అయ్యి యూజర్ పాస్వర్డ్ కోసం ఈ 4 అనేది వస్తుంది. మరి దీంట్లో డాక్యుమెంట్స్ ఏమేమి కావాల్సి వస్తాయి? ముందే మన డాక్యుమెంట్స్ అయితే ఎస్ఎస్సి మెమో అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, అలాగే మన బ్యాంక్ అకౌంట్స్, మనకి ఎన్ని ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానీ, మన సిబిల్, మనం ఏ బ్యాంక్ లేదు లోన్ తీసుకున్న బ్యాంక్లోనే అకౌంట్ ఉండాలి మనకు కంపల్సరీగా. ఓకే, ఇవే కాకుండా మనం చూసుకుంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్లు, మన రేషన్ కార్డు, మన ఫ్యామిలీ ఆధార్ కార్డు, మన ఫ్యామిలీ మెంబర్స్ కార్డ్స్, అలాగే మీకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంకేమైనా ఉన్నా కూడా యాడ్ చేయడానికి అవుతుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా ఐటీఆర్ని ఫైల్ చేసి ఉంటే అవి కూడా స్కోర్ కార్డులో మన స్కోర్ పెరడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు షూరిటీ 10 lakhs ఏవో ఉన్నప్పుడు గ్యారెంటీ షూరిటీ కింద మన ల్యాండ్ కానీ పెట్టాల్సి వస్తుంది. అంటే 10 లక్షల పైన అయితే ఇన్ కేస్ 10 lakhs ఏవో మీరు లోన్ తీసుకోవాలనుకుంటే సెక్యూరిటీ కొలెటరల్ కింద మనం ల్యాండ్ అనేది పెట్టాల్సి వస్తుంది. అంటే ఈ విధమైన డాక్యుమెంట్ కావాలంటారు. ఓకే, మరి దీంతో ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మ్యాండేటరీ? ప్రాజెక్ట్ రిపోర్ట్ కంపల్సరీ మ్యాండేటరీ అంటే మన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంత నీట్గా చేయగలిగితే అప్పుడు మనం లోన్ కన్నా ఈజీగా వెళ్ళగలుగుతాం. సో ఎస్పెషల్గా ఈ వరకు ఏంటంటే ఫస్ట్ బ్రాంచ్ మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించాలి. వాళ్ళు ఓకే అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవాలన్నప్పుడు ఏమేమి డాక్యుమెంట్లు కావాలో ఇక్కడ డాక్యుమెంట్లు అవన్నీ మనం పర్టికులర్గా వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత అసలు ఎన్ని స్టేజెస్లో అప్లై చేసుకుంటారో ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ కామన్ ఎన్ని స్టెప్లో ఉంటాయి? కామన్ మనకు 3 steps అయితే ఉంటాయి. మొదటిది వచ్చేసి లాగిన్. ఓకే, తర్వాత మన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం ఉంటుంది. తర్వాత మన స్కోర్ కార్డ్ అని చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు లాగిన్ అంటే కామన్ ఏమేమి సబ్మిట్ చేస్తారు? కామన్ లాగిన్లో వచ్చేసి మన యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మన హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే మన రూరల్ ఏరియా సర్టిఫికేట్, ఇవన్నీ చేస్తే మనకు ఐడి ఇట్లా జనరేట్ అవుతుంది. ఐడి అనేది జనరేట్ అవుతుంది మన పేరు మీద. ఓకే, సెకండ్ స్టెప్లో ఏముంటాయి? మన యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం ఉంటుంది. అంటే మీరు చెప్పినటువంటి డాక్యుమెంట్ దాని రిలేటెడ్గా అవన్నీ అప్లోడ్ చేయడం ఉంటుంది. ఎందుకు ఇవన్నీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం వల్ల యూజ్ ఏంది? మన స్కోర్ కార్డ్కి ఏమన్నా ఉపయోగం ఉంటా? మన అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ బట్టి మన స్కోర్ కార్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కామన్గా ఎన్ని 2-3 పాయింట్లు అట్లా ఉంటా అండి? లేదు, 100 వరకు ఉంటుంది మన స్కోర్ కార్డ్ అనేది. 100 వరకు ఉంటా. మన స్కోర్ మార్క్స్ 100 ఉంటుంది. మనకు అందులో 75 వస్తే మన ఎలిజిబిలిటీ ఉంటాం లోన్కి. అంటే 75 ప్లస్ వస్తాయి. 75 ప్లస్ వస్తే మన ఎలిజిబిలిటీ ఉంటాం. ఓకే అండి, ఇవన్నీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అసలు ఇది యాక్సెప్ట్ అయిందా లేదా అని ఎన్ని డేస్లో టైం పడితే అసలు ఎట్లా ఏ విధంగా తెలుసుకోవాలి? మనం 15 days మనకు కాల్ అయితే వస్తుంది. ఎనీ స్కోర్ కార్డులో ఏమైనా చేంజ్ చేయాలి, ఇంకేమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలా, లేదు ప్రాజెక్ట్ రిపోర్ట్ అయినా చేంజ్ చేయాలంటే మనకు కాల్ చేసి చెప్తారు. సో అది ఓకే అంటే మనకు సెకండ్ స్టేజ్ కనే వెళ్తాము. సెకండ్ స్టేజ్ అంటే ఆటోమేటిక్గా బ్యాంక్ ఫార్వర్డ్ చేస్తారంట? ఆటోమేటిక్గా బ్యాంక్ ఫార్వర్డ్ వెళ్తుంది. బ్యాంక్ ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఎట్లుంటుంది అసలు? బ్యాంక్ వెళ్ళి కలిసిన తర్వాత మనకు ఫీల్డ్ హౌస్ అనేది ఎంక్వైరీ కావడం జరుగుతుంది. వన్స్ మనకు ఎప్పుడైతే ఫార్వర్డ్ జరిగిందో బ్యాంక్ వాళ్ళ త్రూ కాల్ అనేది వస్తుంది మనకు. అప్పుడు మనం బ్యాంక్ వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవడం, ఫీల్డ్ హౌస్లో వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది మన దగ్గర. సో మనం అన్ని కరెక్ట్గా ఉంది, మనం ఓకే అనుకుంటే లోన్ అమౌంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. లోన్ అమౌంట్ కూడా ఒకేసారి శాంక్షన్ అని కాకుండా 50% ఒకసారి,
రిమైనింగ్ 50 అనేది ఒకసారి వస్తుంది. అంటే ఒక్కోసారి 2 విడతలు ఇవ్వచ్చు, 3 విడతలు ఇవ్వచ్చు. కామన్ ఇప్పుడు దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎంత ఉందంటారు? ₹1 ఉందండి ఇప్పుడు మన ఉన్న బ్యాంకులో అయితే ₹1 ఇస్తున్నారు. అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో కంటిన్యూషన్ పీరియడ్ అనేది ఎన్ని, అంటే ఒక 5 years ఉంటుంది? పెట్టుకున్న టర్మ్ పీరియడ్ బట్టి ఉంటుంది. మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఏది ఇస్తున్నాం టైం పీరియడ్ 5 years 3 years అనేది దాన్ని బట్టి ఉంటుంది మనకు. ఓకే అండి. ఇప్పుడు 10 లక్షల లోన్ అమౌంట్ పెట్టుకున్నటువంటి రైతుకు 3.5 లక్షల సబ్సిడీ రావాలంటే మరి కామన్ ఈడిపి ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా, అది ఎప్పుడు ముందేనా దీనికంటే శాంక్షన్ అయిన తర్వాత ఉంటుందా ప్రాసెస్? మనకు 2 విధాలనే ఉంటుంది ఈడిపి ట్రైనింగ్ వచ్చేసి. ఒకటి ఆన్లైన్, 2 ఆఫ్లైన్. ముందే మనం లోన్ శాంక్షన్ అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుందని చెప్తాను. ఈడిపి ట్రైనింగ్ ఎప్పుడైతే మనకు లోన్ ఎలిజిబిలిటీ ఉన్నామో ఫార్వర్డ్ టు బ్యాంక్ అని వచ్చిందో ఆ తర్వాత మనం ఈడిపి ట్రైనింగ్ అనేది తీసుకుంటే బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ అయినా తీసుకోవచ్చు. సర్టిఫికేట్ వచ్చే మనం బ్యాంక్లో సబ్మిట్ చేస్తే మనకు అమౌంట్ పడుతుంది. ఓకే అండి. సో కామన్గా ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైనా పిఎంఏజీపీ అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి. అంటే మీన్స్ నేషనల్ బ్యాంకులే కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి కామన్ ఇప్పుడు గ్రామీణ వికాస్ బ్యాంకులో ఉంటాయి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ, అట్లా మీరు సంప్రదించండి. సో సార్ మేము ఇట్లా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే డైరీ పర్పసే కానీ లేకుంటే ఏదైనా ఓ షాప్ పర్పసే కానీ, ఒకవేళ సపోజ్ ఏమైనా టెంట్ హౌస్ ఇట్లా మేము పెట్టుకుంటాం, ఈ పర్పస్లో మీరు ఒకసారి వాళ్ళని కలవండి. వాళ్ళు మీ యొక్క సిబిల్ కానీ మీ లోన్కి ఎలిజిబిలిటీగా కాదని ప్రతి ఒక్కటి వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత మీరు సంప్రదించాలి. ఎవరే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ వాళ్ళు ఇస్తా అంటేనే లోన్ అప్లై చేసుకోండి, లేదంటే లేదు. కామన్గా ఇలా రిజెక్ట్ కావడానికి కొన్ని మాత్రమే, అంటే మీ సిబిల్ పర్ఫెక్ట్గా లేకపోవడం, మీరు బ్యాంకును సంప్రదించకుండా పిఎంఈజీపీ అప్లై చేసుకోకపోవడము, ఇంకోటి ఏంటంటే మీరు అడిషనల్ ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాలంటే అప్లై అక్కడ ఉన్నటువంటి క్రైటీరియా బేస్ చేసుకునే బ్యాంక్ ఎప్పుడైనా లోన్ ఇస్తుంది కాబట్టి మీరు అది పర్ఫెక్ట్గా లేకపోవడం, అంటే మీ యొక్క డీటెయిల్స్ కూడా ఇట్లా కొన్ని విధాలు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎస్పెషల్లీ నేను అది పర్ఫెక్ట్గా లేకపోవడం ఇలాంటి కారణాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి ముందు జాగ్రత్త కోసం ఆలోచించి తొందరపడకుండా నిదానంగా అప్లై చేసుకుంటేనే ఇది అనేది నడుస్తుంది. ఎందుకంటే ఇలాంటి సబ్సిడీ అమౌంట్లలో కొంచెం డిలే అవుతాయి, బట్ మనం ఎంత ఓపికతో నిదానంగా చేసుకుంటే అంత సక్సెస్ అవుతాము.